బంగారం ధర భగ్గుమంటోంది. 2 రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు ఇవాళ కూడా భారీగా పెరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర ఒక్క రోజులో 150 రూపాయలు పెరిగి తులానికి 76,100 రూపాయల దగ్గర కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల పసిడి ధర తాజాగా 170 రూపాయలు పెరిగి 10 గ్రాములకు ప్రస్తుతం 83,020 రూపాయలు ఉంది. ఢిల్లీలో గోల్డ్ రేట్లు హైదరాబాద్ కంటే ఎక్కువగా ఉన్నాయి. ఢిల్లీలో 22 క్యారెట్స్ గోల్డ్ ధర 76,100 రూపాయలుంది. నిన్నటి 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు 170 రూపాయలు పెరిగి తులానికి 83,000 మార్కుకు చేరుకుంది. మరోవైపు వెండి ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. ఢిల్లీ మార్కెట్లో కేజీ సిల్వర్ రేటు 96,500 దగ్గర ఉంది. హైదరాబాద్ లో కిలో వెండి ధర ₹1,04,000 ఉంది. వెండి ధర ఢిల్లీ కంటే హైదరాబాద్ లో ఎక్కువగా ఉంది. ఈ ఏడాది మొదటి నుంచి పసిడి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మరోవైపు డాలర్ ఇండెక్స్ లో తగ్గుదల, ఫెడ్ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేకపోవడంతో బంగారం ధరల్ని పెంచుతున్నాయి. కేవలం జనవరిలోనే బంగారం ధరలు దాదాపు 5% పెరిగాయి. అయితే రానున్న రోజుల్లో బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక పెరుగుతున్న బంగారంకి సంబంధించి మరింత ఎనాలిసిస్ స్టాక్ మార్కెట్ ఎనలిస్ట్ మధుకర్ రెడ్డి గారు మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, పసిడి రేట్లు ఇంకా పెరిగే అవకాశమే కనిపిస్తోందా? అంటే ఇవి పెరగడానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఇవి మీరు ఇందాక అన్నట్టుగా ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ లో ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే జియో పొలిటికల్ టెన్షన్స్ ఉంటాయి. అలాగే సెంట్రల్ బ్యాంక్స్ కొంటున్నాయి. ముఖ్యంగా చైనా బ్యాంక్, మన ఆర్బీఐ, ఈవెన్ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్స్ కూడా గోల్డ్ కొని స్టోర్ చేస్తా ఉన్నాయి. రష్యన్ సెంట్రల్ బ్యాంక్ కొంటుంది. సో ఈ మల్టిపుల్ రీజన్స్ వల్ల గోల్డ్ అనేది అంటే ప్రైస్ అనేది హిస్టారికల్ అయి క్రాస్ అయి ముందుకెళ్తా ఉంది. సో రానున్న రోజుల్లో ఫెడ్ ఎలా యాక్ట్ చేస్తుంది అంటే ఇప్పుడు ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించింది అనుకోండి, ఇంకొంచెం పెరిగే ఛాన్స్ కూడా ఉంది. అంటే ఎక్కడైతే ఈ ఎఫ్డీలు వీటిల్లో ఎక్కువ అమౌంట్ రాదు అనుకుంటారో వాళ్ళు ఏం చేస్తారంటే సేఫ్ హెవెన్ వాళ్ళకు గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్, ముఖ్యంగా గోల్డ్, సిల్వర్ తో పోలిస్తే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ వెళ్తుంది. అందువల్ల రేటు పెరిగే ఛాన్స్ ఉంది. అంటే మధ్యలో 2 రోజులు కాస్త స్థిరంగా కనిపించింది, మళ్ళీ పెరుగుదల కనిపిస్తుంది. అయితే ఈ గ్రాఫ్ ఇంకా ఇంక్రీజింగ్ లోనే ఉంటుందా? మళ్ళీ మొన్నట్లాగా 2 రోజులు స్థిరంగా ఉండే అవకాశం అట్లా ఏమైనా ఉందా సార్? అట్లా డే టు డే చెప్పడం కష్టం అండి. అంటే 1-2 రోజులు తగ్గొచ్చు, వారం రోజులు కూడా తగ్గొచ్చు. బట్ ఓవరాల్ ట్రెండ్ రానున్న 1-2 ఇయర్స్ లో మాత్రం గోల్డ్ ప్రైస్ ఇంకా పెరిగే ఛాన్సే ఉంటుంది. అంటే మన దగ్గర ఏదైనా చేంజ్ ఉంటే చెప్పలేము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సైజ్ డ్యూటీలో ఏమైనా చేంజెస్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు లాస్ట్ టైం నిర్మలా సీతారామన్ గారు ఎక్సైజ్ డ్యూటీ పెంచేసరికి గోల్డ్ రేట్ ఒకే రోజులో 1,000 రూపాయలు పెరిగిపోయింది లాస్ట్ బడ్జెట్ లో. సరే, అయితే ఇప్పుడు బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత చేంజెస్ ఉండే ఛాన్స్ ఉంటుందా సార్? ఉంటుంది. ఒకవేళ డ్యూటీలో ఏమైనా చేంజ్ ఉంటే డ్యూటీ పెరిగితే రేటు పెరిగే ఛాన్స్ ఉంది. డ్యూటీలో కట్ చేస్తే రేటు తగ్గే ఛాన్స్ ఉంటుంది. కట్ చేసే అవకాశాలు లేవు, అంతగా పెంచే అవకాశాలు ఉన్నాయి, లేదంటే యాజ్ ఇట్ ఈజ్ ఉంచే అవకాశాలు ఉన్నాయి. సో ప్రస్తుతం రేటు పెరగడము తగ్గడం అయితే మన డొమెస్టిక్ లో ఉండే ఇండికేటర్స్ కన్నా ఇంటర్నేషనల్ ఇండికేటర్స్ ఎక్కువ ప్లే చేస్తాయి. ముఖ్యంగా అమెరికన్ క్యూస్ ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టి రేటు ఫ్యూచర్ లో పెరుగుతుందో తగ్గుతుందో. తగ్గినా కొంచెం 2,000-3,000 తగ్గొచ్చు, అట్లేమి రేపు ఎల్లుండే పెరుగుతుందని కాదు. బట్ ఓవరాల్ ట్రెండ్ నెక్స్ట్ 1 year 2 years తీసుకుంటే అప్ సైడే ఉండే అవకాశం ఉంటుంది. అంటే గోల్డ్ కన్నా ఎవరైనా ఇన్వెస్ట్ చేయదలుచుకున్న వాళ్ళకి గోల్డ్ కన్నా సిల్వర్ ఎక్కువ పెరుగుతుంది రానున్న రోజు. ఓకే సార్, ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ రాబోతోంది. అలాగే కొంతమంది ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు, చిన్న ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? వాస్తవం పెళ్లిళ్ళ సీజన్ కు గోల్డ్ రేట్ కు ఏ రకమైన సంబంధం లేదు. చాలా మంది ఉందనుకుంటారు. పెళ్లిళ్ళ సీజన్ తో ఏ రకమైన సంబంధం లేదు. పెళ్లి అవసరాలకు అలాగే కొనుక్కోవాలి కాబట్టి వాళ్ళు ఫిజికల్ గోల్డ్ కొనుక్కోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకు నేను ఇచ్చే సలహా ఏంటంటే గోల్డ్ ఈటీఎఫ్స్ అని ఉంటాయి, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అని. వాటిల్లో రెగ్యులర్ గా ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్. ఒకవేళ గోల్డే కొనుక్కోవాలి, ఒక 1 year ఇన్వెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు అది అమ్మేసుకొని అంతే అమౌంట్ కు గోల్డ్ కొనుక్కోవచ్చు. అవి గోల్డ్ ప్రైస్ తో పాటు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ద అనాలిసిస్.